రేవంత్ సర్కార్ డైవర్షన్ డ్రామా. అసెంబ్లీలో సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకునే యత్నం. అందులో భాగంగానే బీఆర్ఎస్ సభ్యుడిపైన సస్పెన్షన్ తీర్మానం. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యంపై ప్రజలు ఉద్యోగుల తిరుగుబాటు చుట్టుముట్టిన ప్రజా సమస్యలపై సభలో చర్చించకుండా ఎత్తులు, మరికొందరిపైన చర్యలకు ప్లాన్. 100% కేటీఆర్ను సస్పెండ్ చేస్తారు, అవసరమైతే హరీష్ రావును కూడా సస్పెండ్ చేస్తారు. గత కాలంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గెలిచింది ఎంత? 23 సీట్లు. ఆ 23 సీట్లలో నిత్యం చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వస్తా అంటే దుర్భాషలు ఆడేది. దానివల్ల ఏం చేసిండు, ఆయన 1-2 సార్లు పోయిండిగా ఇంత దుర్భాషలు ఆడతాను మనం అనవసరంగా పోతే హేళనకు గురవుతాం, అవమానానికి గురవుతాం. ఆఖరికి ఏడ్చిండు చంద్రబాబు నాయుడు, గలగల గలగల గల ఏడ్చిండు, గొడ ఏడ్చిండు. ఏం చేసాం? పోలే. వచ్చిన అసెంబ్లీ సమావేశాలు ఏమాత్రం రసవత్తరం లేవు అక్కడ. అసలు ప్రతిపక్ష నాయకుడే రాకపోయేది. ఇగేవడం మాట్లాడతాడు. ఇట్లా కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ లేరు చంద్రబాబు నాయుడు పక్కన. వాళ్ళ కొడుకేనా దద్దమ్మ. ఏం మాట్లాడుతారో అర్థం కాదు. నిన్న అసలు లోకేష్ మాటలు వింటేనే ఆయన అసలు వీని ఎవడు చేసిండ్రా ఆయన, వీని అసలు ఎమ్మెల్యే ఎవడు గెలిపించిండు, వీన్ని మంత్రికి ఎవడు తీసుకున్నాడు. అబ్బో అసలు తల గుద్దుకొని సత్తాం మనసొంటి వాళ్ళు. ఒక్క మాట స్పష్టంగా 4 మాటలు మాట్లాడతలేడా. చంద్రబాబు చేసిన పాపమో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పాపమో కానీ లోకేష్ అనేటోడు అక్కడ లీడర్ అయిపోయాడు. కాబట్టి అలాంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో కూడా సృష్టిద్దామని ముఖ్య నాయకులను అంతా సస్పెండ్ చేసి అసెంబ్లీలో వాళ్ళు ఏకపక్షంగా మాట్లాడుకొని తూతు మంత్రంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలన్న ఒక ఆలోచనతోటి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి.